ఏ వ్యక్తి బైబిల్‌ని బోధించినా ఖచ్చితంగా ప్రతి మనిషి బోధించబడిన ఆ మాటలను పరిశీలన చేయవలసిన అవసరత క్రింద కూర్చున్న విశ్వాసులకి తప్పనిసరిగా బాధ్యత ఉంది. ఒకనాడు బెరియా సంఘస్థులకు పౌలు, శీలలు వాక్యం ప్రకటిస్తూ ఉంటే, వాక్యం వింటున్న ఆ విశ్వాసులు, దేవుని పిల్లలైన వారు, పౌలు, శీలలు ప్రతిదినము వాక్యం ప్రకటిస్తే వాళ్ళు కూడా ప్రతిదినము వాళ్ళు చెప్పే ఆ మాటలు అలాగున్నాయా? లేవా? అని వాళ్ళు ప్రతిదినం కూడా వాళ్ళు పరిశీలన చేసేవాళ్ళంటండి. అది లేఖనాల్లో ఉన్నది ఆధారం. కాబట్టి నేడు కూడా క్రైస్తవులైన వారు సభల్లోనికి వెళుతున్న పిల్లలు, దేవుని మాటలు వింటున్న వారు సంఘ ఆరాధనల్లోను గాని, గృహ కూడికలలో గాని, సువార్త కార్యక్రమాల్లో గాని, మహాసభల్లో గాని ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా కూడా క్రిందున్న విశ్వాసులు ఖచ్చితంగా పరిశీలన చెయ్యాలి. మనం ఏం వింటున్నామో దాన్ని మనము పరిశీలన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ బైబిల్ అనేది సేవకుని సొత్తు కాదు. క్రింద కూర్చున్న విశ్వాసుల సొత్తు కాదు. మనందరిది. మనందరికి దేవుడు తను మనసైన ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఏ బోధకుని చేత మనం మోసపోయే అవకాశాన్ని మనము ఇవ్వకూడదని దేవుడు మనకు ఈ వేద గ్రంథాన్ని మన చేతికిచ్చాడండి. వాక్యాన్ని చూస్తున్న మనము, చెవులతో వింటున్న మనము, నోటితో చదువుతున్న మనము ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేయగలగాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పరిశీలన చేయగలుగుతామో అప్పుడు దేవుడు రాయించిన ఈ గ్రంథం యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు, దేవుని యొక్క మనసు ఏంటో మనకు అప్పుడు అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ఒక వ్యక్తి బైబిల్‌ని చేతపట్టి వందల మంది ప్రజల మధ్య అబ్రహాము పరలోకానికి వెళ్ళాడని ఆయన మాట్లాడాడు. మరి ఏ ఆధారాన్ని బట్టి ఆయన మాట్లాడాడో నాకైతే తెలియదు గానీ, ఈ పుస్తకములో, ఈ 66 పుస్తకాలలో, ఈ బైబిల్ గ్రంథములో పాత నిబంధన కాలంలో గానీ, యేసుక్రీస్తుల వారు వచ్చిన కాలంలో గానీ, అపోస్తుల కాలంలో గానీ ఏ వ్యక్తి కూడా అబ్రహాము పరలోకానికి వెళ్ళాడని వ్రాయలేదు. వాళ్ళు చెప్పలేదు. అటు పాత నిబంధనలో ఏ భక్తుడు చెప్పలేదు, రాయలేదు. అలానే యేసుక్రీస్తుల వారి కాలంలో యేసుక్రీస్తుల వారు కూడా చెప్పలేదు. అలానే అపోస్తులు కూడా చెప్పలేదండి పరలోకానికి అబ్రహాము వెళ్ళాడని. నేడున్న కాలంలో ఆ వ్యక్తి తన నోట నుండి చెప్పిన మాట ఏంటంటే అబ్రహాము పరలోకానికి వెళ్ళాడని మాట్లాడాడండి. మనకు వ్యక్తులతో ముఖ్యము కాదు. బైబిల్ ఏం చెప్పిందో దాన్నే మనము ప్రజలకు అందించాలి. బైబిల్ ఏం చెప్పిందో అదే మనము నిర్ధారణలోనికి మనం తీసుకురావాలి. అదే సత్యమని మనం నమ్మాలి. వ్యక్తులు చెప్పింది మనము నమ్మకూడదు. బైబిల్‌లో ఉంటే ఆ వ్యక్తులు ఎవరు చెప్పినా సరే మనం నమ్ముదాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ప్రసంగికుడైనా, ఎంత పేరు ప్రతిష్టలు చెందినవాడైనా సరే బైబిల్‌లో లేని మాట చెబితే మనము నమ్మడానికి అవకాశము లేదు. ఖచ్చితంగా బైబిల్‌లో ఉంటే ఆ మాటని చెబితే మనం స్వీకరిద్దాం. కానీ బైబిల్‌లో లేని మాటను ఎవరు చెప్పినా కూడా మనము స్వీకరించకూడదు. వాస్తవానికి ఆయన చెప్పింది అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు అని చెప్పాడు గానీ, బైబిల్‌లో ఎక్కడ వ్రాయబడి ఉంది అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు అని? పాత నిబంధన కాలంలో వ్రాయించాడా? యేసుక్రీస్తుల వారి కాలంలో వ్రాయించాడా? లేదా అపోస్తుల కాలంలో వ్రాయించాడా అబ్రహాము పరలోకానికి వెళ్ళాడని దేవుడు? అపోస్తుల కాలంలో చూసినా, యేసుక్రీస్తుల వారి కాలంలో చూసినా, పాత నిబంధన కాలంలో చూసినా కూడా ఎక్కడ కూడా మనకు ఆ మాట కనపడదు. అసలు బైబిల్‌లో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? పరలోకానికి ఎవరైనా ఎళ్లారా? అబ్రహామే కాదు ఇంకెవరైనా వెళ్ళారా పరలోకానికి?
మీరు ఆలోచన చేయండి. పరలోకానికి ఎవరు వెళ్ళారు? బైబిల్‌లో మనం చూస్తేనండి, పరలోకంలోనికి వెళ్ళిన వారు ఈ భూమి మీద నీతిమంతులైన వారు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఒక్క యేసుక్రీస్తుల వారు తప్ప ఎవరు కూడా వెళ్ళలేదని బైబిలు ఆధారంగా మనకు చూపిస్తుంది. బైబిల్‌లో వాక్యము మనకు ఆధారంగా ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. ఆ వ్యక్తి అంటున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు అబ్రహాం అంటున్నాడు. అపోస్తలులు చెప్పలేదు. యేసుక్రీస్తుల వారు చెప్పలేదు. పాత నిబంధన కాలంలో భక్తులు చెప్పలేదు. వాళ్ళు వ్రాయలేదు. యేసుక్రీస్తుల వారు తన ప్రసంగంలో ఆయన చెప్పలేదు. అపోస్తుల కాలంలో అపోస్తలులు వ్రాయలేదు. అపోస్తలులు కూడా చెప్పలేదు. మరి ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? అంటే వాక్యం నిజంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఆలోచన కలిగి మాట్లాడాడా లేదా అనేది తన విజ్ఞతకి మనము విడిచిపెట్టాలి. అసలు పరలోకము ఎవరైనా వెళ్ళారా అంటే ఒకసారి అబ్రహాముని గురించి అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో ఏమని వ్రాశాడో ఒకసారి మనం చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి 10వ వచనంలో ఏమని మరొక మారు చదువుతాను, బాగా వినండి, పరిశీలన చేయండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడింది. చూడండి, అంటే పరలోకమనే ఆ పట్టణము కొరకు అబ్రహాము ఇంకా ఎదురు చూచుచున్నాడు. అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు కదా. ఆ పాత నిబంధన కాలంలోనే అబ్రహాము గారు చనిపోయాడు. అబ్రహాము గారు ఎప్పుడో చనిపోతే ఆయన పరలోకానికి వెళ్ళి ఉండాలి కదా. అబ్రహాము గారు ఎప్పుడో వెళ్ళి ఉండాలి కదా. కానీ అపోస్తుల కాలంలో పౌలు గారు ఏమని వ్రాశాడు అబ్రహాము గురించి? ఆ పునాదుల గల పట్టణం కొరకంట ఎదురు చూస్తూ ఉన్నాడని వ్రాశాడు. అంటే పరలోకంలోనికి ఆయన వెళ్ళలేదా ఇంకా? వెళితే వెళ్ళాడని వ్రాసేవాడు కదా. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎక్కడుండి ఎదురు చూస్తున్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అని. ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడంటే ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళకుండానే ఎక్కడో ఉండి ఆయన దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని పౌలు గారు రాశారు అబ్రహాము గురించి. అంటే అబ్రహాము పరలోకానికి వెళ్ళలేదా? అబ్రహాము వెళ్ళలేదండి. అబ్రహామే కాదు, దావీదు కూడా పరలోకానికి వెళ్ళలేదని నేను చెప్పట్లేదు. లేఖనమే మనకు ఆధారం. లేఖనమే చెబుతుంది. అబ్రహామే కాదు, దావీదు కూడా పరలోకానికి వెళ్ళలేదని ఇక్కడ చెబుతుంది. ఒకసారి అపోస్తుల కార్యము చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు పరమునకు ఎక్కిపోలేదు. ఏమనుంది? దావీదు పరమునకు ఎక్కిపోలేదు. అంటే పరలోకానికి దావీదు వెళ్ళలేదు అని లేఖనము తెలియచేస్తుంది. లూకా గారు రాశారు కదండి అపోస్తుల కార్యం. లూకా గారు రాస్తూ స్పష్టంగా దావీదు పరమునకు ఎక్కిపోలేదు అని రాశాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని వ్రాశాడు? పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఇంకను ఎదురు చూస్తూ ఉన్నాడని ఆయన రాశాడు. క్రైస్తవులైన బోధకులు
దేవుని లేఖనాలను ప్రకటిస్తున్న సేవకులు వీళ్ళేం మాట్లాడుతున్నారు? అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు అని మాట్లాడుతున్నాడు. అసలు అబ్రహాము పరలోకానికి వెళ్ళాడని ప్రూఫ్ ఏది? వాక్య ఆధారం ఏది? వాక్య ఆధారము లేనప్పుడు, లేఖనములు లేనప్పుడు మనం చెప్పడానికి మనమెవరం? బైబిల్‌లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని ప్రకటన గ్రంథంలో తెలియచేస్తే మనమెందుకు కలుపుతున్నాం? మనకే అధికారం ఉందని మనం లేఖనాల్లో మనం ఎక్స్‌ట్రాగా మనం ఎందుకు కలుపుతున్నాం? తప్పండి. అబ్రహాము వెళ్ళలేదని మనకర్థమయ్యింది. దావీదు గారు వెళ్ళలేదని మనకర్థమయ్యింది. అసలు ఎవరు కూడా నీతిమంతులుగా బ్రతికిన వారెవరూ కూడా ఇంక పరలోకానికి వెళ్ళలేదని బైబిలు ఇంకొక వచనంలో స్పష్టంగా తెలియచేసిందండి. ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తుల వారు తప్ప పరలోకంలోనికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. నిజమండి. పరలోకానికి వెళ్ళింది ఈ భూమి మీద మనందరి కొరకు ప్రాణాలు అర్పించి, మనందరి కొరకు రక్తాన్ని చిందించి, మనందరి కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి, తన సంతోషాలను మానేసి, తన జీవితాన్ని పణంగా మన కొరకు అర్పించిన మహానుభావుడు ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది మూడో దినాన తిరిగి లేచాడు. మూడో దినాన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆయన ఎక్కిపోయాడు అండి. ఆయన తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదని బైబిల్ చెబుతుంది. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఈ మాటను జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి ఖచ్చితంగా. చూడండి 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఇప్పుడు ఎవరి మాట మనం నమ్ముదాం? యేసుక్రీస్తుల వారు తప్ప పరలోకానికి ఎవడునూ వెళ్ళలేదు. ఎవరు కూడా వెళ్ళలేదని ఇక్కడ బైబిల్ ఇంత ఖచ్చితంగా చెబితే, అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు అంటే ఇప్పుడు యోహాను గారికి వ్యతిరేకమైన మాట అది. యోహాను గారికి అది వ్యతిరేకించే మాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అబ్రహాము గారే కాదు, నీతిమంతులైన వారెవ్వరూ కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. ఒకే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయనే యేసుక్రీస్తుల వారు. బైబిల్‌లో లేని మాటను చెబితే మనం నమ్మే అవసరత లేదు. ఎంత గొప్ప ప్రసంగికుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా సరే, లేఖనములోని ఆధారము లేని మాటను ఎవరైనా చెబితే మనం నమ్మకూడదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అబ్రహాము పరలోకానికి వెళ్ళాడా అంటే, అబ్రహామే కాదు, అబ్రహాము కంటే ముందు బ్రతికిన నీతిమంతులే గాని, తర్వాత బ్రతికిన నీతిమంతులే గాని, విశ్వాస జాబితాల్లో ఉంటున్న ఆ భక్తులే గాని ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఒకే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆయన గురించే లేఖనం చెబుతుంది. ఆయన తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేదని స్పష్టం చేసింది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి చక్కటి నిర్ణయంతో దేవుని యొక్క లేఖనాలను పరిశీలిస్తూ సత్యాలను మీరు గ్రహిస్తూ బ్రతకాలని